Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Mahimagala Tandri Aradhana. Mahimagala Tandri Aradhana. Mahimagala Tandri Stuti. Mahimagala Tandri Mahima. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Kanikaramu చూపించు తండ్రి ఆరాధన. కనికర చూపించు తండ్రి మహిమ. కనికరము చూపించు తండ్రి ఆరాధన. Praise the Lord. Praise the Lord. Shanti Murti Aradhana. Shanti Murti Aradhana. Shanti Murti Stuti. Shanti Murti Mahima. Praise the Lord. Acharya Karuda Aradhana. Acharya Karuda Mahima. Acharya Karuda Stuti. Praise the Lord. Praise the Lord. Daya Purituda Vandanam. Daya Purituda Aradhana. Daya Purituda Mahima. Praise the Lord. Praise the Lord. Pavitratma Deva Vandanam. Pavitratma Deva Aradhana. Pavitratma Deva Mahima. Pavitratma Deva Mahima. Praise the Lord. Praise the Lord. Aradinchedam manamu aradinchedam. Paramapita Devuni aradinchedam. Aradinchedam manamu aradinchedam. Paramapita Devuni aradinchedam. Alleluia, Alleluia, Geetam paadedam. Alleluia, Geetam paadi aradinchedam. Alleluia, Alleluia, Geetam paadedam. Alleluia, aradinchedam manamu aradinchedam. Atmayandu satyamandu aradinchedam. Aradinchedam Alleluia, Alleluia, Geetam paadedam. Alleluia, Geetam paadi aradinchedam. Alleluia, Alleluia, Geetam paadedam. Alleluia, Geetam paadi aradinchedam. Yesaya, 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 Yesaya. Alleluia, Alleluia, Geetam paadedam. Alleluia, Geetam paadi aradinchedam.
ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమాత్మ దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. Praise the Lord. Praise, praise, praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise, praise, praise the Lord. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. నిన్ను యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో సంకీర్తింతు స్వామి. సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా, యేసయ్యా. సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా, స్తుతి 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 అని భజయింతుమయ్యా. స్తుతి 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 అని గజయింతుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
స్తుతి 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 అని భజయంతుమయ్యా. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింప పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దివ్య కారుణ్యమూర్తికే, దివ్య కారుణ్యమూర్తికే, దివ్య కారుణ్యమూర్తికే, దివ్య కారుణ్యమూర్తికే ఆరాధన. దివ్య కారుణ్యమూర్తికే, దివ్య కారుణ్యమూర్తికే మహిమ. దివ్య కారుణ్యమూర్తికే, దివ్య కారుణ్యమూర్తికే. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు. పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును, పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. అతడు తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమిచ్చును, కానీ ఎవరును ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును. ఏలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసుగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయించిన వాడు జీవమును కూడా చూడలేడు. దేవుని ఆగ్రహము అతనిపై నిలిచి ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మనం గత వారములో దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుకున్నాం. ఇది దివ్య కారుణ్య సమయం. ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా మరణ హోమాలు, ఎక్కడ చూసినా పగ, కక్ష సాధింపులు, ఇతరులను నాశనం చేయాలి, ఏదో రకంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ధోరణులతో జీవిస్తున్నటువంటి మానవ సమాజం ఈ లోకంలో మరి ఇటువంటి పరిస్థితి నుండి మనం విముక్తి చెందాలంటే, ఇటువంటి భయంకరమైనటువంటి వాతావరణం నుండి మనల్ని మనము రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గము, అది దివ్య కారుణ్య మార్గము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సందర్భాలలో దేవుడు మానవ జాతితో
మానవునికి అర్థమైన రీతిలో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. మనం ఆది కాండము నుండి చూసినట్లయితే, పాత నిబంధనలో చూసినట్లయితే, దేవుని యొక్క సందేశాన్ని తను ఎంచుకున్నటువంటి ప్రజలకు ఆయన విన్నవించుకోవాలంటే, ఆయన యొక్క సందేశాన్ని ప్రజలకు చేరాలంటే ఆయన ప్రత్యేకంగా ప్రవక్తలను ఎన్నుకున్నాడు. మోషే ప్రవక్త నుండి, అబ్రహాము నుండి ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడు, మహాజాతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మహాజాతిని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు తన యొక్క సందేశాన్ని, రక్షణ సందేశాన్ని, శాంతి సందేశాన్ని ఆయన ప్రజలకు సందేశాన్ని విన్నవించుకునేటప్పుడు ప్రత్యేకంగా ప్రవక్తలను ఎన్నుకున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోషే ప్రవక్తను ప్రత్యేకంగా ఎన్నుకున్నప్పుడు మోషే ప్రవక్త దేవుని సన్నిధిలో 40 రోజులు 40 రాత్రులు గడిపిన సమయాన దేవుని సమక్షంలో గడిపినటువంటి మోషే యొక్క ఆయన యొక్క ముఖము ప్రకాశవంతమైంది. ప్రకాశవంతమైనటువంటి మోషేకు, దేవుని సన్నిధిలో గడిపినటువంటి మోషేకు దేవుడు ప్రత్యేకంగా ఆయన యొక్క సందేశాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞలైనటువంటి ఆ యొక్క సందేశాన్ని మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు అందించిన రీతిలో ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో భయాందోళనకు చెందుతున్నటువంటి ప్రపంచము 4 ముక్కలుగా చీలిపోతున్నటువంటి ఈ సమాజంలో, ఈ పరిస్థితిలో ఎక్కడ చూసినా శత్రుత్వం, పగ అనేటువంటి పేరుకుపోతున్నటువంటి ఈ కాలంలో ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దివ్య కారుణ్య మూర్తి ద్వారానే మనము రక్షింపబడతాము. మనము శాంతి కలుగుతుంది. ఈ దివ్య కారుణ్య మూర్తి వల్లనే ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ప్రపంచంలో ఐక్యత, శాంతి, సమాధానాలు ఉంటాయని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, క్రీస్తు ప్రభు శిష్యులకు, ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు దర్శనమిచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా పలికినటువంటి పలుకులు, మీకు శాంతి కలుగునుగాక. ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు మాత్రమే ఈ యొక్క శాంతిని మనకి ప్రసాదిస్తారు. ఈ యొక్క ప్రపంచంలో శాంతి నెలకొల్పాలంటే అది కేవలం క్రీస్తు ప్రభు, నిజమైనటువంటి దేవుని వల్లే సాధ్యమవుతుందని మనము గ్రహించాలి. ఈరోజు ప్రత్యేకంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ధ్యానించుకుందాం. మన యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క దివ్య కారుణ్యాన్ని కనులారా చవిచూచినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. దివ్య కారుణ్యాన్ని వారి యొక్క హృదయాలలోనికి, వారి జీవితాల్లోనికి ఆహ్వానించుకున్నప్పుడు వారిలో నూతనత్వం పొందగలిగారు. వారు రక్షింపబడగలిగారు అనేటువంటి విషయాలను మనం కొన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు దివ్య కారుణ్యాన్ని అనేక మంది చవిచూశారు. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే నినివే ప్రజలు, పాప కోపములో మునుగుతున్నటువంటి నినివే ప్రజలు, దేవునికి దూరంగా, దేవునికి విరుద్ధంగా అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి ఈ తరుణములో, ఈ ఆధునిక ప్రపంచంలో అదే రీతిలో నినివే ప్రజలు కూడా అనేక మంది అనేక రకాలుగా దేవునికి విరుద్ధంగా పాపాలు కట్టుకున్నారు. వివాహ విషయంలో, అక్రమ సంబంధాలలో, వారి యొక్క జీవితాల్లో దేవునికి విరుద్ధంగా అనేకమైనటువంటి పాపాలు కట్టుకున్నారు. మరి ఈ యొక్క యోనా ప్రవక్తను నినివే ప్రజలకు పంపిస్తూ ఆయన దివ్య కారుణ్యాన్ని గురించి ప్రసాదించమని, ఆ దివ్య కారుణ్య మూర్తి గురించి ప్రకటించమని, ఇదిగో 3 రోజుల్లో నినివే ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది, మీరు మీ ప్రవక్తన నుండి, మీ యొక్క జీవిత విధానాల నుండి మీరు మారు మనసు పొంది దివ్య కారుణ్య మూర్తిని మీరు గ్రహించండి,
మీరు రక్షించబడతారని ఎప్పుడైతే యోనా ప్రవక్త ప్రకటించాడో అక్కడ జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. ప్రియమైనటువంటి సహోదరులారా, యోనా ప్రవక్త 4వ అధ్యాయము, యోనా ప్రవక్త 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, యోనా 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. యోనా పాత నిబంధన గ్రంథంలో యోనా ప్రవక్త, యోనా 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పౌరులు దేవుని యొక్క ఆ యొక్క సందేశాన్ని యోనా ప్రవక్త ద్వారా వారు ఆలకించారు. ఆలకించి ఏం చేశారు? వారి ప్రజలెల్లరూ ఉపవాసము చేస్తూ అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె పట్టును ధరించి ఆ విషయాన్ని గ్రహించి, నినివే రాజు కూడా సింహాసనము దిగి తన యొక్క ఆధిపత్యాన్ని వదిలిపెట్టి ఆయన కూడా గోనె ధరించి బూడిదపై కూర్చుని పశ్చాత్తాపడ్డారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎప్పుడైతే నినివే ప్రజలు రాజుతో పాటు అధికులు అల్పులు అందరూ కలిసి ఏకకంఠముతో ఏక ఆలోచనతో దేవునికి చేసినటువంటి ఆ యొక్క విరుద్ధమైనటువంటి పాపాలను వారు ప్రాయశ్చిత్తపడుతూ అందరూ కలిసి ఉపవాసం చేస్తూ గోనెపట్టు ధరించి బూడిద రాసుకుని వారి యొక్క ప్రాయశ్చిత్తాన్ని వ్యక్తం చేశారు. కాబట్టే ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కారుణ్యాన్ని చవిచూచారు. చూడండి, 4వ అధ్యాయము 11వ వచనములో దేవుని యొక్క కరుణ ఏ విధంగా ఉందో, మరి నేను ఆ పెద్ద నగరమైన నినివే మీద జాలి చూపవలదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కారుణ్యం ఏ విధంగా ఉంటుందంటే, మనము ప్రాయశ్చిత్తం పడి మనం చేసేటువంటి ఏ విధమైనటువంటి విషయమైనా సరే దాన్ని గ్రహించి అది దేవునికి విరుద్ధంగా ఉంది, దేవుని యొక్క ఆజ్ఞకు వీరుగా ఉంది అని మనము మార్చుకుని దేవుని యొక్క బాటలో నడిస్తే తప్పనిసరిగా మనం దివ్య కారుణ్యాన్ని పొందుతామని మనము గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం పడాలి, ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయంలో శ్రద్ధ చూపాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎక్కడ చూసినా శత్రువుని నాశనం చేయాలి, శత్రుని మనము తుదుమిట్టించాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఉంటాం. ప్రార్థన చేయాలి, ప్రార్థనలోనే శక్తి ఉన్నదని మనం అందరికీ తెలుసు. మరి క్రీస్తు ప్రభు యొక్క దివ్య కారుణ్యము ఈ ప్రపంచంలో, ఈ యొక్క భారతదేశంలో మనకి గ్రహించాలంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో గడపాలి. మనము ప్రార్థనలో గడిపి దివ్య కారుణ్యమూర్తి అందరికీ తన కారుణ్యాన్ని ప్రసాదించాలని మనం వేడుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా దావీదు మహారాజు, దావీదుని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఒక గొప్ప మహారాజుగా ఆయనని తీర్చిదిద్దాడు. కానీ దానిలో ఉన్నటువంటి బలహీనత వల్ల దేవునికి పాపము కట్టుకున్నాడు. బెర్షిబాతో చేసినటువంటి ఆ అపరాధం వల్ల, ఆ పాపం వల్ల దేవుని యొక్క కృపను కోల్పోయాడు, దేవుని యొక్క ఆశీస్సులు కోల్పోయాడు, దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోయాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క శాపానికి గురయ్యాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అప్పుడు దావీదు మహారాజు దేవుని యొక్క కారుణ్యాన్ని, దేవుని యొక్క దివ్య కారుణ్యాన్ని గ్రహించి వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? 51వ కీర్తన 1-2 వచనాల్లో దావీదు మహారాజు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు
నీ స్థిరమైనటువంటి ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు మహారాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అందరూ చెప్పండి. ప్రభు నీ స్థిరమైనటువంటి ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణలో నా పాపములను తుడిచివేయుము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అనంతమైనటువంటి దివ్య కారుణ్యంలో మన యొక్క పాపాలు, మన యొక్క బలహీనతలు, మనం చేసే ప్రతి ఒక్కటి తుడుచుకుపోవాలి. కారుణ్యంలో అవి మాలిన్యపరపబడి పవిత్ర పరపబడాలని మనం అందరము ప్రార్థించాలి. ఈ దావీదు మహారాజు కన్నీటి మున్నీరుగా దేవుని యొక్క కరుణ కోసం అర్థించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దాని ఫలితముగా దావీదు మహారాజు దేవుని యొక్క కృపను పొందాడు, దేవుని యొక్క దివ్య కారుణ్యాన్ని, అనుగ్రహాన్ని పొందాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా మనం చేసేటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద తప్పులకు ప్రాయశ్చిత్తం కలిగి దావీదులాగా ప్రభు నీ స్థిరమైనటువంటి ప్రేమలో నన్ను కరుణించు, నన్ను ప్రేమించు, నాపై దయచూపు అని ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం తపస్సు కాలంలో ధ్యానించినటువంటి వ్యక్తి కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగ. కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ తన యొక్క చివరి అవకాశంగా గ్రహించి యేసయ్య నిజమైనటువంటి దివ్య కారుణ్యమూర్తి అని గ్రహించి, ఆ దివ్య కారుణ్యములోనే ఆయనకు రక్షణ ఉందని గ్రహించి, ఆయన యొక్క దివ్య కారుణ్యం ద్వారానే పరలోకర భాగ్యము, నిత్య జీవాన్ని పొందుతాడని గ్రహించి, ఆ క్షణమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుడి ప్రక్కనటువంటి దొంగ పలికినటువంటి పలుకులను మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనములో, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనములో, యేసు వద్దకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో శాంతి కరువవుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో శత్రుత్వం పెరుగుతున్నటువంటి ఈ కాలంలో మనమందరము ప్రార్థించాలి. ఈ యొక్క కుడి ప్రక్కనటువంటి దొంగ ఏ విధంగా ప్రార్థించాడు? ఓ యేసయ్య, నన్ను కరుణించు, నన్ను జ్ఞాపకం తెచ్చుకో, మాతో ఉండు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని మనము ప్రార్థించాలి, ప్రాధేయపడాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, దానికి ప్రతిఫలముగా ఆ దివ్య కారుణ్యమూర్తి పలికినటువంటి పలుకేమిటి? ఆయన యొక్క దివ్య కారుణ్యము ఆ యొక్క కుడి ప్రక్కనటువంటి దొంగ చివరి అవకాశముగా గ్రహించినటువంటి ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు పలికినటువంటి పలుకు, నేడే, ఇప్పుడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు. చూడండి, యేసయ్య దివ్య కారుణ్యం ఎంత మహత్తమైనదో. ప్రియమైనటువంటి సహోదరుల, యేసయ్య దివ్య కారుణ్యానికి హద్దులు లేవు. యేసు దివ్య కారుణ్యానికి అవధులు లేవు. యేసు దివ్య కారుణ్యానికి కులము మతం తేడా లేదు. ఎవరైనా రక్షింపబడతారు, ఎవరైనా ఆయన యొక్క దివ్య కారుణ్యం చేత ప్రేమించబడతారు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది ఎంతో విలువైనటువంటిది మన దివ్య కారుణ్యము. ప్రభు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తద్వారా మనము కూడా ఈ యొక్క దొంగవాడి కుడి ప్రక్కన పశ్చాత్తాపడినటువంటి ఈ యొక్క దొంగవాని వలె మనము కూడా ప్రాయశ్చిత్తం పడాలి. మనము కూడా ఆయనను వెదకాలి, ఆయన యొక్క కరుణను ఆశ్రయించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, చాలునయా
చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నాకు చాలునయా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలు బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని ఏదయ్యా విన్నగా ప్రేమించి రక్షించినావయ్యా చెల్లింతు నా మంచి యేసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్య ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కరుణామయుడా వందనం కరుణామయుడా స్తోత్రం కరుణామయుడా ఆరాధన కరుణామయుడా మహిమ Praise the Lord. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా సిలువకు అంటగొట్టినటువంటి కుడి ప్రక్కనటువంటి దొంగ చాలునయ్యా నీ కృప నాకు చాలు నీ దివ్య కారుణ్యము నాకు చాలు నీ దివ్య కారుణ్యముతో నన్ను జ్ఞాపకి తెచ్చుకో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకి తెచ్చుకో అని ప్రార్థన చేశాడు ప్రియమైనటువంటి సహోదరులారా దానికి ప్రతిఫలముగా దేవుని యేసయ్య దివ్య కారుణ్యము పరలోక భాగ్యం దయచేసింది ప్రియమైనటువంటి సహోదరులారా మనము కూడా అనునిత్యము ఈ దివ్య కారుణ్యము కోసం మనము ఏం చేయాలి మనము దివ్య కారుణ్యమూర్తి కోసం మనము ప్రయత్నించాలి మనము ఆరాటపడాలి ప్రియమైనటువంటి సహోదరులారా అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు తను చేసినటువంటి పెద్ద తప్పుని గ్రహించి తన యొక్క తండ్రి యొక్క దివ్య కారుణ్యాన్ని గ్రహించాడు ఆలోచించాడు నా తండ్రి సమక్షంలో అనేక మంది సేవకులు ఉన్నారు వారికి 3 పూట్ల సమృద్ధిగా భోజనము లభిస్తుంది కానీ నేను
నా తండ్రి యొక్క ప్రేమను, నా తండ్రి యొక్క కరుణను, నా యొక్క తండ్రి యొక్క దయను కోల్పోయి ఒంటరివాడిగా, భోజనం కూడా కరువయ్యి నేను భ్రష్టు పట్టి ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను అని గ్రహించి దేవుని యొక్క తండ్రి యొక్క దివ్య కారుణ్యాన్ని గ్రహించాడు, మనస్తాపపడ్డాడు, తనలో తాను అనుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, లూకాసు సువార్త 15వ అధ్యాయము 21వ వచనములో కుమారుడు తండ్రితో 15వ అధ్యాయము 21వ వచనం, లూకాసు సువార్త 15వ అధ్యాయం. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసితిని, ఇక నేను నీ కుమారుడిని అనిపించుకు తగను అని పలికెను. కానీ చూడండి తండ్రి యొక్క దివ్య కారుణ్యం, తండ్రి యొక్క దివ్య కారుణ్యం చూడండి. ఎప్పుడైతే కుమారుడు పశ్చాత్తాపడి, తండ్రి నేను నీ కుమారుడు అనిపించుకునటానికి అర్హుని కాను, నేను తగిన వాడని కాను అని తనను తాను తండ్రితో ఆ విధంగా పలుకుతుంటే తండ్రి యొక్క దివ్య కారుణ్యం చూడండి ఏమని చేస్తూ ఉంది. తండ్రి సేవకులతో ఏమని చెప్తూ ఉన్నాడు, త్వరగా వీరికి మేలు వస్త్రములను కట్టబెట్టండి, వేలికి ఉంగరాన్ని తొడగండి, కాళ్లకు చెప్పులను ఇవ్వండి, మనము కోడెదూడను వధించి విందారగించి విందును మనం వేడుకలుగా చేసుకుందామని. చూడండి తండ్రి యొక్క దివ్య కారుణ్యం. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎప్పుడైనా ఈ యొక్క దివ్య కారుణ్యాన్ని మనం అనుభవించామా? అనునిత్యము ఆయన యొక్క దివ్య కారుణ్యం ద్వారా మనం జీవించగలుగుతూ ఉన్నాం. ఇదిగో దివ్య సప్రసాదములో వేంచేసినటువంటి ఆ యేసయ్య కారుణ్యం చూడండి. మనము కొనియాడేటువంటి దివ్య సంస్కారాలలో ఆయన యొక్క దివ్య కారుణ్యాన్ని గ్రహించండి. మనం కొనియాడేటువంటి దివ్య బలి పూజలో ఆయన అనునిత్యము తన యొక్క దివ్య కారుణ్యం ద్వారా తన యొక్క శరీర రక్తాలను మన యొక్క ఆత్మలకు బలముగా మనల్ని రక్షించడానికి ఆయన పడుతున్నటువంటి ప్రతి క్షణము ఆయన యొక్క దివ్య కారుణ్యాన్ని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, కుమారుడు కోల్పోయినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి నుండి తిరిగి తండ్రి తన యొక్క దివ్య కారుణ్యం ద్వారా, తన యొక్క జాలి గుణం ద్వారా మళ్ళీ కుమారునికి ఆ యొక్క ఔన్నత్యాన్ని తండ్రియే ప్రసాదించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటిది దివ్య కారుణ్యము. మరి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన శరణ చూస్తారో, ఎవరైతే ఆయన దగ్గర వచ్చి ప్రాయశ్చిత్తపడి ఆయనకు మన జీవితాలను అర్పించుకుంటారో, ఆయన యొక్క దివ్య కారుణ్యముతో మనల్ని దీవిస్తాడు, ప్రసాదిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి విషయాలను మనము గ్రహించాలి. మన దివ్య కారుణ్యమూర్తి యొక్క ఆయన యొక్క దివ్య కారుణ్యము ఎటువంటిదంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, దివ్య కారుణ్యము శాశ్వతమైనది. 100వ కీర్తన 5వ వచనములో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు, దేవుని యొక్క కారుణ్యము శాశ్వతమైనది, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది, దేవుని యొక్క కరుణ శాశ్వతమైనది, దేవుని యొక్క దయ శాశ్వతమైనదని 100వ కీర్తన 5వ వచనములో, ప్రభు మంచివాడు, ఆయన ప్రేమ శాశ్వతము, ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి, ప్రభు మంచివాడు, ఆయన స్థిరమైనటువంటి కృపా శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క దివ్య కారుణ్యము కలకాలము ఉండును, శాశ్వతముగా ఉండునని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క కారుణ్యము మార్పు లేనిది. మనమన్నా మారుతాం కానీ
ఆయన యొక్క కారుణ్యము, ఆయన యొక్క ప్రేమ మార్పు లేనటువంటిది. చూడండి, విలాప గీతములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనములో చూసినట్లయితే దేవుని కారుణ్యము మార్పు లేనిది, దేవుని ప్రేమ. విలాప గీతములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయమున ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును. ఆయన నమ్మదగిన తనము అంత గొప్పది. చెప్పండి అందరూ. ప్రభు ప్రేమ గతింపు లేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన కరుణ, దివ్య కారుణ్యము, ఆయన ప్రేమ, దయ, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమసిపోలేదు. ప్రతి ఉదయమున ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును. ఆయన నమ్మదగిన తనము అంత గొప్పది. నమ్మదగిన వాడు. ఆయన యొక్క దివ్య కారుణ్యము నమ్మదగినది, మార్పు లేనిది, శాశ్వతమైనది అని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని కారుణ్యము అపారమైనది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనములో ప్రభు సులభముగా కోపపడువాడు కాదు, మిగుల దయగలవాడు. చెప్పండి. ప్రభు సులభముగా కోపపడు కాదు, మిగుల దయగలవాడు. ఆయన సులభముగా కోపపడేటువంటి వాడు. సహజంగా మనం అందరం కోపడతాం. నేను మరి ముఖ్యంగా ఏదన్నా సరిగా లేకపోతే నాకు ఎప్పుడు కోపం వచ్చేది. సరిగా మీరు దేవాలయానికి రాకపోతే, టైం ప్రకారం రాకపోతే, ప్రాంగణం పరిశుద్ధంగా లేకపోతే, ఏదన్నా డిజార్డర్గా ఉంటే నేను ఎప్పుడు పండుగని ఎప్పుడు తిడతాను. నేను కోపడతాను. ఎందుకంటే డిసిప్లిన్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాంగణం కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీట్గా ఉండాలి అని ఎప్పుడు నేను కోరుకున్నాను. ఎప్పుడైతే ఆ నీట్నెస్ ఉండదో నాకు పట్టరానేటువంటి కోపం వస్తుంది. కానీ దివ్య కారుణ్యమూర్తి సులభముగా కోపపడేవాడు కాదు. మానవులుగా మనం సులభముగా కోపడతాం. ఏమో పడతామా? పడమా? ప్రతి ఒక్కరం పడతాం. కానీ మన దివ్య కారుణ్యమూర్తి ఆయన సులభముగా కోపపడేటువంటి వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన యొక్క దివ్య కారుణ్యాన్ని మనం అందరము గ్రహించి పొందాలి. ఈరోజు మనం జీవించగలుగుతూ ఉన్నామంటే, మనము మన యొక్క జీవితాలను సంతోషంతో, సమాధానంతో, సఖ్యతగా, శాంతియుతముగా మనం జీవిస్తూ ఉన్నామంటే అది కేవలం ఇదిగో ఈ దివ్య మందస్సములో ఉన్నటువంటి దివ్య కారుణ్యమూర్తి ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం అని గ్రహించి మనం ఎల్లప్పుడూ దివ్య కారుణ్యమూర్తిని 10 మందితో మనం పంచుకోవటానికి ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆనాడు పునీత పోసిన కన్యశ్రీని ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడు, అపోస్తురాలుగా దివ్య కారుణ్యమూర్తి యొక్క ప్రభువే చెప్పాడు, నా కారుణ్యాన్ని ప్రపంచమంతా తెలిసే విధంగా నువ్వు ప్రకటించు అని. ఇది నా దివ్య కారుణ్యము చివరి అవకాశము. సర్వమానవాళిని రక్షించడానికి ఇది చివరి అవకాశముగా నువ్వు ప్రజలకు బోధించు, ప్రకటించు అని ఆ కన్యశ్రీకి బోధించిన విధముగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది చివరి అవకాశం. The Lord is giving the last resort, లాస్ట్ ఛాన్స్. దేవుడు అనేక రకాలుగా, అనేక విధాలుగా మనకు అనేకమైనటువంటి ఛాన్సులు ఇచ్చాడు. కానీ ఇది చివరి అవకాశం.
మరి చివరి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ దివ్య కారుణ్యమూర్తిని మనం ఆరాధించి ప్రపంచమంతా ఈ దివ్య కారుణ్యముతో నింపబడాలని